హాయ్ అండి అందరికీ. ఇవేంటో చూసారా? బుడమకాయలు. ఇవే షేప్‌లో మనకు సిటీలో, మార్కెట్‌లో కనబడేవి పర్వలకాయలండి. అవైతే క్యాటరింగ్ వాళ్ళు కర్రీస్ చేస్తారు. అలవాటున్న వాళ్ళు కూడా కర్రీస్ తింటారు. ఇవైతే అలా కాదండి. బుడమకాయ పప్పు, బుడమకాయ కారం కలిపి చట్నీ పెట్టుకుంటాము. ఇప్పుడైతే నేను చట్నీ చూపిస్తానండి. ఇప్పుడు బాగా కడిగి క్లాత్‌లో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం నుండి జనవరి వరకు ఇవి కాస్తాయండి. అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళొచ్చినప్పుడు మా స్కూల్ ఫ్రెండ్ అయితే నాకు పంపిస్తుంది. చేదు లేకుండా సన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు చల్లుకొని 10, 15 మినిట్స్ నుండి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవచ్చండి. ఇప్పుడొచ్చేసి పల్లి నూనె అయితే కమ్మగా ఉంటుంది. పల్లి నూనె, ఆవాలు, జీలకర్ర తాలింపు చేసి, ముక్కలకు సరిపడా ఉప్పు, దానికి సరిపడా కారం, కొంచెం పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి. ఇది అన్ని చట్నీస్‌లాగా ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి అలా వేయకుండా సింపుల్‌గా అయిపోతుందండి. ఇప్పుడు చూసారా? మనమైతే ఆయిల్ చల్లారిన తర్వాత కలుపుకోవాలండి అవన్నీ. ఇప్పుడొచ్చేసి మనం ఇందాక 15 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా! బుడమకాయ ముక్కల్ని. ఇలా 1 ఆర్ 2 టైమ్స్ కలిపేసేసి మంచిగా ఆ సాల్ట్ వాటర్ పిండేసుకోవాలండి. దాంట్లో చేదుంటే పోతుంది. అన్ని కాయల్ని మనం చెక్ చేయనవసరం లేదు. ఇలా ఉంటే మాత్రం పోతుందండి. నేచురల్ చేదే కాబట్టి మనం తినగలిగేలాగానే ఉంటుంది. కొంచెం 1 డే, 2 డేస్ అలా కొంచెం అనిపిస్తుంది. దాని తర్వాత చాలా బావుంటుందండి. యాక్చువల్‌గా ఈ క్లిప్‌లో నిమ్మకాయ రసం నేను మీకు చూపించలేదు. కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలండి. ఇప్పుడు చూసారా? చట్నీ యమ్మీగా రెడీ అయిపోయింది. ప్రాసెస్ చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యితో, చల్లన్నంలోకి నూనెతో తినాలి. ఆహా! ఏమి రుచి అనరా మైమరచి